శాంతాబాయ్ 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 శాంతాబాయ్. నా నువ్వు యూట్యూబ్లో వీడియోలు పెడతావు జిమ్వి, నువ్వే కదా? అవును తమ్ముడు. బాగున్నావు అన్న? బాగున్నాను. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ఈ రోజుకి 3 రోజులు అవుతుందన్న. అంతా పట్టేసింది బాడీ. ఇలానే చాలా మంది హీరో అవుదాం అని చెప్పి కొత్తగా జిమ్కి వచ్చే వాళ్ళు ఫామ్ టెక్నిక్ తెలియక ఈగో లిఫ్టింగ్ చేసి బాడీని ఇంజూర్ చేసుకుంటారు. సో నేను ఈ వీడియోలో అయితే బిగినర్స్ ఏ వర్కౌట్ అయితే చేయకూడదో నేను ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. లెట్స్ స్టార్ట్. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి డిప్స్. ఈ డిప్స్ ఎందుకు చేయకూడదు చెప్తాను. ఫస్ట్ బిగినర్స్కి స్ట్రెంత్ ఉండదు బాడీలో. స్ట్రెంత్ ఉండకుండా ఇంత డీప్ వరకు దిగితే సో ఇక్కడ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ వర్కౌట్ని అయితే అవాయిడ్ చేయండి కొన్ని రోజుల వరకు. సో మామూలుగా అయితే ఇలా చేస్తారు. సో బిగినర్స్ స్టార్టింగ్ ఎలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఫుల్ ఇలా దిగిపోతారు. సో దానివల్ల ఇక్కడ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ వర్కౌట్ని అయితే కంపల్సరీ అవాయిడ్ చేయండి. మన సెకండ్ వేరియేషన్ వచ్చి స్ప్లిట్ మిషన్ మీద షోల్డర్ ప్రెస్ చేయడం. ఎందుకంటే ఇది పొజిషన్స్ పెట్టుకోవడానికి అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి చాలా కష్టం. అంటే ఎలా పెట్టుకోవాలి ఎలాగని తెలీదు. బిగినర్స్ ఏం చేస్తారు, సో ఈ అబ్బాయి చేస్తున్నాడు కదా అని చెప్పి వచ్చి కూర్చోపోయి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఫామ్ అయితే బిగినర్స్ కొంచెం బ్యాక్ అండ్ చైర్ బ్యాక్ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా చేస్తుంటారు. చూసారా, ఇక్కడ ఇంజూర్ అవుతుంది. సో ఫిట్నెస్ మీద షోల్డర్ ప్రెస్ అయితే అవాయిడ్ చేయాలి. కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వేస్తే ఇలా చేస్తూ ఉంటారు. సో దీని మీద అయితే అవాయిడ్ చేసింది. సో నేను స్ప్లిట్ మిషన్ కాకుండా నార్మల్గా షోల్డర్ ప్రెస్ ఎలా చేయాలో బార్బెల్తో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో స్ప్లిట్ మిషన్ కన్నా ఇది చాలా మంచి. బిగినర్స్ ఎప్పుడు మిషన్స్ కన్నా ఫ్రీ వెయిట్స్ అలవాటు చేసుకోండి. సో దానివల్ల ఇంజురీస్ తగ్గుతాయి, మంచిగా సో బాడీ మీద పడుతుంది, మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మంచిగా గ్రోత్ వస్తుంది. సో ఒకసారి చేసి చూపిస్తాను. చూసారా దానికి దీనికి ఎంత వేరియేషన్ వచ్చిందో. సో నేను ఇలాగ చేయట్లేదు. సో కరెక్ట్ ఫామ్ వచ్చింది. సో ఇది ఫామ్. సో ఇది దానికన్నా చాలా బెటర్. సో స్ప్లిట్ మిషన్ అవాయిడ్ చేయండి, 3 బార్బెల్ మీద చేయండి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి లాట్ పుల్డౌన్. నేను లాట్ పుల్డౌన్ అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, అంటే దీని మీద చేసే మిస్టేక్స్ చెప్తాను. సో దానివల్ల మీకు తెలుస్తుంది అంటే ఇలా చేయాలి అలా చేయకూడదని. సో ఫుల్ వైట్ పట్టుకోకండి, ఎప్పుడు ఫుల్ వైట్. అలాగే నేరో కూడా పట్టుకోకూడదు, షోల్డర్ వైట్. ఇది మీ షోల్డర్ వైట్. లెగ్స్ అయితే లాక్ చేసుకోండి. ఇప్పుడు తక్కువ వెయిట్ కాబట్టి మీరు ఫ్రీగానే చేయొచ్చు. అదే ఎక్కువ వెయిట్ వచ్చినప్పుడు మీరు లాక్ చేసుకోకపోతే సైజ్ పెరిగిపోతుంది. సో బెటర్ లాక్ చేసుకుంటే ఓన్లీ ఆర్మ్స్ ఎక్కువ. అండ్ అందరూ ఇలా బెండ్ అయిపోయి చేస్తారు, ఫుల్గా బెండ్ అయిపోయి ఇలా చేస్తారు. అసలు కాదు, స్ట్రైట్ ఫుల్గా తెంచకండి.
ఇక్కడ వరకు దించితే సరిపోదు. ఫుల్గా దించడానికి మాత్రం లాకి పెద్దవైపోవు. ఇక్కడ దించి ఫుల్గా స్ట్రెచ్ ఫుల్గా ఇక్కడికి ఇలా ఆపేస్తారు. మళ్ళీ ఆఫ్ చేస్తూ కూడా ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. స్లోగా స్పీడప్, ఎప్పుడూ నెగిటివ్ స్లోగా ఉండాలి. ఎల్బోస్ బ్యాక్ రాకూడదు, ఎల్బోస్ ఫ్రంట్ ఉండాలి. మన లాస్ట్ వేరియేషన్ స్ప్లిట్ మిషన్ మీద స్క్వాట్స్ చేయకూడదు. ఎందుకో చెప్తాను. సో ఇది స్ట్రేట్గా ఉంటుంది. మీరేం చేస్తారు, ఇలా బెండ్ అయిపోతారు. ఇలా బెండ్, దీనివల్ల బ్యాక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటుంది. సో ఇలా చేస్తారు. చలికి ఇలా రావాలి. సో మీకు చూసారు ఎల్ పొజిషన్ ఎలా వచ్చిందో, ఎల్ పొజిషన్ రా బిగినర్స్కి అవన్నీ తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంది కంపల్సరీ, అది ఇంజురీ అయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది. సో దానికన్నా బెటరు మీరు ఫ్రీ బార్ వేసుకొని చేసుకోండి. సో ఫ్రీ బార్ మీద బ్యాలెన్స్ అవ్వకపోతే డంబుల్స్తో చేయండి. సో డంబుల్స్ ఇలా హోల్డ్ చేసి స్లోగా డౌన్ చేసి స్లోగా డౌన్. ఇది మాత్రం చేయకండి. మిషన్ మీద బిగినర్స్ మాత్రం స్క్వాట్స్ చేయకండి. సో గైస్ చూసారుగా మన ఈరోజు వీడియో. కొత్తగా జిమ్కి వెళ్ళి మాత్రం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే 1 వీక్ జిమ్కి వెళ్ళి ఇంజూరీ అయ్యి బాడీ పెయిన్స్తో జిమ్కి వెళ్ళడం మానేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే చేశాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. సో గైస్ ఐ హోప్ మీ అందరికీ వీడియోని అయితే నచ్చుంటుంది. సీ యూ, బాయ్.